ఆదాని గ్రూప్తో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఒప్పందం వెంటనే రద్దు చేయాలని విశాఖలో సిపిఎం నిరసన తెలిపింది. గంగవరం పోర్టు గౌతమ్ కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని సిపిఎం నాయకులు జగ్గునాయుడు డిమాండ్ చేశారు. 2029 కోట్ల ముడుపుల స్కామ్లో ఆదానిని వెంటనే అరెస్ట్ చేసి ఆదాని గ్రూప్లో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. దేశంలో భారీ ముడుపుల స్కామ్ బయటపెట్టింది. అమెరికా న్యాయ వ్యవస్థ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు దేశంలో సౌర విద్యుత్ ఒప్పందం విషయంలో గౌతమ్ అదానీ కంపెనీ 2029 కోట్ల రూపాయలు లంచాలు ముట్టజెప్పిందని చెప్పి ప్రకటించింది. ఈ లూటీ చేసినటువంటి ప్రజాధనాన్ని దీంతో పాటు ఇంతవరకు అదానీకి ఈ రాష్ట్రంలో చేసిన ఒప్పందాలని వెంటనే రద్దు చేయమని చెప్పని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లూటీ చేసినటువంటి అదానీని ఇతరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సౌర విద్యుత్ అత్యంత చౌకగా లభించేది, యూనిట్ 50 పైసలకే దక్కేది. దాని 2,000 రూపాయలు చెప్పిన ప్రజల మీద భారం వేస్తున్నారు. ప్రజల మీద భారాలు వేసి ఆదానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చి లంచాలు ముడుపులు ముట్టుకోవడం చెప్పని ఈరోజు రాజకీయ పార్టీ నాయకులకి అధికార పార్టీ నాయకులకి ఈరోజు రివాజుగా మారిపోయింది. అదానీ ఈరోజు ప్రపంచంలోనే కుబేరుగా ఉన్నాడని చెప్పనంటే అదానీకి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం లింక్ అనేది ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. అందుకని ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి అదానీని ప్రపంచ సంపద చేసేటువంటి విధానాలు వెంటనే మోడీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత వెంటనే విచారణ చేపట్టాలి, పూర్తి వివరాలు రాబట్టాలి. అలాగే అదానీతో ఈ రాష్ట్రంలో గంగవరం పోర్టుని అదానీ కట్టుబడితో ఒప్పందం చేసుకున్నారు. దాన్ని రద్దు చేసి తిరిగి గంగవరం పోర్టుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు విద్యుత్ మీటర్లు పెట్టడం కోసం, స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం ఈరోజు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం రద్దు చేయాలి. వీటితో పాటు ఈ రాష్ట్రంలో అదానీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం ఒప్పందాలు రద్దు చేసి వాళ్ళకి రైతులు ఇచ్చిన భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి, ఆస్తులు స్వాధీనం చేసుకుని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష వైసీపీ కూడా స్పందించాలి, అదానీ గురించి చర్యలు చేపట్టాలని చెప్పని మీతో డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యోగం తప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం.